సఖీ కార్యక్రమానికి స్వాగతం. మొన్న మధ్యన మా వారి సహోద్యోగి ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళామండి. భోజనాలు అయ్యాక మగవాళ్ళిద్దరూ రాజకీయాలు, షేర్ మార్కెట్లంటూ ఏవో మాట్లాడేసుకుంటూ ఉంటే విసుగొచ్చి మా ఆడవాళ్ళనిద్దరం వాళ్ళ అమ్మాయి గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఆవిడ పేరు అరుణ గారు. తనకు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. నేనేమో గృహిణిని. ఇంట్లో పనంతా అయిపోయాక అప్పుడప్పుడు ఏం చేయాలో తోచక టీవీ చూడడం, ఏ వారపత్రికలో చదవడం చేస్తుంటాను. దాదాపు రోజంతా బిజీగానే ఉంటాను నేను. ఒక్కోసారి చాలా విసుగనిపిస్తుంది జీవితం. ఆ మాటే టీచర్ గారితో అంటే బోరు కొట్టడం, కాలం గడవకపోవడం అన్నవి మనం కల్పించుకున్నవే అన్నారు ఆవిడ. ఈ కార్యక్రమం చూశాక ఆ సంగతుల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. కాన్పు తర్వాత తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. గర్భంతో ఉన్నప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? గర్భం అప్పుడు జాగ్రత్తలు వేరుగా ఉంటాయి. కాన్పు అయిన తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు కూడా వాళ్ళ సంరక్షణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పుట్టిన వెంటనే బిడ్డకి పగలు రాత్రి తేడా తెలియదు కాబట్టి చాలాసార్లు రాత్రులంతా పిల్లలు మేల్కొని ఉంటారు. ఇక మొదటిసారి బిడ్డను కన్న తల్లి అయితే మొదటి కాన్పప్పుడైతే ఇంకా కొత్త కాబట్టి ఆ బిడ్డతో ఎలా వ్యవహరించాలన్నది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఒకటి మొట్టమొదట వాళ్ళు చూసుకోవాల్సింది. ఓ పక్కేమో కుట్లు నార్మల్ డెలివరీ అయినట్లయితే ఒక్కోసారి కింద కుట్లు పట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కూర్చొని బిడ్డకు పాలు ఇవ్వటం ఇబ్బందిగా ఉంటుంది. సో వాటికి సరిగా కూర్చొని పాస్చరు, తల్లి వంగకుండా స్ట్రైట్గా నడుము నిటారుగా ఉంచి బిడ్డని ఒళ్ళు ఎలా పట్టుకొని ఫీడ్ చేయాలన్నది కూడా వాటం నేర్పటం చాలా అవసరం. తర్వాత ఫీడింగ్ అప్పుడు కూడా వాళ్ళకి స్పెషల్గా సరి అయిన పాస్చర్లో బిడ్డ ఫీడ్ చేయకపోతే అప్పుడు కూడా తల్లికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫీడింగ్ కూడా మరి ఎలా ఇవ్వాలి, 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఇవ్వాలా, డిమాండ్ ఫీడ్స్ ఇవన్నీ కూడా చాలా తికమక పడుతుంటారు. బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఫీడ్ ఇవ్వటం అదొక పద్ధతి. కొంతమంది పిల్లలు దానికి తల్లులు పిల్లలు కూడా అది కంఫర్టబుల్గా ఉంటారు. మరి కొంతమంది పిల్లలు 3 గంటలకు ఒకసారి తట్టి లేపి పాలు తాగించి పడుకోబెడితే వాళ్ళు అలాగా కంఫర్టబుల్ ఉంటారు. కాబట్టి ఏది వాళ్ళకి బాగుంటుందో అది మొదటి వారం 10 రోజులు ఆ జాగ్రత్తగా వాళ్ళు గమనించుకొని ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. కొన్నిసార్లు పాలు పడవు తల్లికి సరిగా. పాలు పడినప్పుడు దాని గురించి చాలా వరి అవుతుంటారు. సో పాలు పడడానికి కొన్ని మందులు అవి ఉన్నాయి. అవి కూడా కొన్ని ఆహారంలో తీసుకోవాల్సినవి. చిన్న నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే చిన్న చేపలు, వెజిటేరియన్స్ అయితే వెల్లుల్లి, కరివేపాకు ఇలాంటివన్నీ ఆహారంలో తీసుకోవటం వల్ల పాలు ఎక్కువగా సమృద్ధిగా వస్తాయి. ముఖ్యంగా పాలు తాగించేటప్పుడు తల్లి చాలా వాతావరణం చాలా క్వైట్గా, నిశ్శబ్దంగా, అటు ఇటు రణగణ ధ్వని లేకుండా ఉండాలి. వాళ్ళు వీళ్ళు వస్తూ పోతూ ఉన్న గదిలో కాకుండా ఒక మూల గది అంటాం పాత రోజుల్లో, అందుకని బాలింతల గది అని విడిగా ఉండేది. అందరూ లోపలికి రాకుండా జాగ్రత్తగా వాళ్ళు అక్కడ ఫీడింగ్ ఇవ్వటం వాళ్ళు చేసినందువల్ల తల్లికి బిడ్డకి బాండింగ్ ఒకటి ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల మిల్క్ కూడా బాగా వస్తుంది, పాలు కూడా సమృద్ధిగా వస్తాయి. పాలు పట్టించే ముందు ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగటం కూడా ఒక్కోసారి పాలు బాగా రావడానికి దోహదపడుతుంది. అయితే మేడం, బేబీ పుట్టిన తర్వాత చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు, బేబీని ఎత్తుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో బిడ్డకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఏ వ్యాధికి కూడా వ్యాధి నివారణకి కావాల్సిన ఇమ్యూనిటీ వాళ్ళ పిల్లల్లో ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లికి కూడా బాలింతలకి కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. పైగా ఈ రాత్రిపూట నిద్ర లేకపోవడం, బిడ్డ సంరక్షణ, దీనివల్ల అలసిపోయి ఉంటారు. సో ఎక్కువ మంది ఎక్కువసేపు వచ్చినా అలాగ చూసి వెళ్ళటం, చేతులు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వచ్చి చూసేసి వెళ్ళిపోవటం. వీలైనంత మటుకు మొదటి 21 రోజులు 3 వారాలు నెల రోజుల వరకు ఎక్కువ మంది రాకుండా ఉండటమే తల్లికి బిడ్డకు కూడా మంచిది. ఇంకోటి ఏంటంటే బాలింతలకి అబ్డామినల్ బెల్ట్ అంటాం. కాన్పైన వెంటనే నడికట్టు అన్నది కూడా కొంతవరకు తోడ్పడుతుంది. ఎందుకంటే నడికట్టు కట్టినందువల్ల
పొట్ట ఏదైతే వ్యాకోచించి ఉందో అది వదులుగా అయిపోవటం వల్ల నడుముకి సపోర్ట్ లేక నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నడికట్టు కట్టడం వల్ల కొంత సపోర్టు వాళ్ళకి దొరుకుతుంది. దానివల్ల కూడా నడుము నొప్పి ఎక్కువ రాకుండా మనం తగ్గించవచ్చు. ఇంకా ఎక్సర్సైజెస్ ఎన్నాళ్ళ తర్వాత చేయాలని చాలామంది అడుగుతుంటారు. 6 వారాలు అయిన తర్వాత నార్మల్గా నడక, వాకింగ్ చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల వీళ్ళకి మళ్ళీ మామూలుగా సిస్టంలోకి బరువు తగ్గటము, గర్భంతో ఉన్నప్పుడు కనీసం 10-12 కిలోలు పెరుగుంటారు. కాన్పు తర్వాత ఒక 4 కిలోలు 5 కిలోలు తగ్గినా కూడా మీకు ఇంకా ఒక 5-6 కిలోలు బరువు ఎక్కువ ఉంటారు. అది తగ్గటానికి వాళ్ళకి అది సహాయపడుతుంది. ఇక నార్మల్ డెలివరీ అయినప్పుడు కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వాళ్ళకి అవి ఆ కండరాలు మళ్ళీ పటిష్టంగా అవ్వటం కోసం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చెప్తాం, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని. అవి కూడా 6 వారాలు అయినప్పటి నుంచి ఎక్సర్సైజెస్ చేయటం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు కూడా బాగా గట్టిపడతాయి, మళ్ళీ మామూలుగా తయారవటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక అబ్డామినల్ ఎక్సర్సైజెస్, పొట్ట మజిల్స్ కూడా, అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి కాబట్టి, సాగిపోయి ఉంటాయి కాబట్టి వీళ్ళకి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ 8 వారాల నుంచి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేస్తే అవి కూడా స్ట్రెంగ్థెన్ అయ్యి పొట్ట రాకుండా మనం కాపాడవచ్చు వీళ్ళని. బాలింతలు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వీళ్ళకి గర్భంతో ఉన్నప్పటికంటే ఎక్కువ కాల్షియం అవసరం ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పోషకాహారం అంతా కూడా బాలింతలు కూడా తీసుకోవాలి. కాన్పు అవగానే బరువు పెరిగిపోయాము, బరువు తగ్గాలని వెంటనే ఆహారం తగ్గించడం మంచిది కాదు. ఎందుకంటే బిడ్డకి తల్లి పాలే శ్రేష్టమైనప్పుడు తల్లి బిడ్డకి సరి అయిన పాళ్లలో అవసరమైనంత పాలు ఇవ్వగలిగినట్టు ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అందులో బాగా కాయగూరలు, పాలు, పెరుగు ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కూడా ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పాల రూపంలో రోజుకి లీటర్ వరకు నీరు పోతుంది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు నీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది. రోజుకి 2-3 గ్లాసులన్నా పాలు తీసుకోవాలి. మొదట్లో చాలామంది బాలింతలకు పెరుగు పెట్టనప్పుడు అన్నంలో కూడా పాలు వేసుకొని తినొచ్చు. ఇక ఆహారం విషయంలోకి వస్తే తల్లి పాలు బిడ్డకి వెళ్తాయి కాబట్టి తల్లి తీసుకునే ఆహారం వల్ల అది ఏమన్నా పడకపోతే అంటే ఆ పాలు తాగినప్పుడు బిడ్డకి కోలిక్ అంటాం, అంటే గ్యాస్ ఎక్కువ తయారయ్యి దానివల్ల బిడ్డకి ఏడవటము, నిద్రపోకపోవటము, పొట్ట ఉబ్బరంగా ఉండటం జరగచ్చు. అందుకని ఒక్కొక్క ఆహారం స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 రోజులు గమనించాలి. ఆ కాయగూర తిన్నప్పుడు బిడ్డ ఏమన్నా ఎక్కువ ఏడుస్తుందా, గ్యాస్ ఎక్కువ తయారవుతుందా, అలా గమనించుకొని ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవచ్చు. ఇక మాంసాహారాలు అయితే మాంసం తీసుకోవచ్చు, కైమా అని, కోడి అవన్నీ కూడా ఆహారంలో కాన్పైన వెంటనే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. కాన్పు తర్వాత తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.